అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నూతన విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. శ్రీకళ్యాణ గుణావహం రిపహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మాతాపితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యతే. నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్ర యోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మిథున రాశి ఫలితాలు. ప్రియంగు గళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానంద రూపాయ ప్రమథేశాయ మంగళం. కాకి మృగశిరలో 3-4 పాదములు, కూకంగచ్చ ఆరుద్ర 4 పాదములు, కేకోహ పునర్వసు 1-2-3 పాదములు కలిసి మిథున రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. వ్యవహారం, వ్యాపారం, ధనం, వాణిజ్యం, ఉత్పత్తులు, ధాన్యం, వృక్షాలు, వ్యవసాయం, ఫైనాన్స్, బంధువులు, మిత్రులు, స్త్రీలు, గృహం ఇత్యాది విషయాలకు కారకుడు. అందరినీ ప్రేమతో చూసేటువంటి విధంగా ఉంచేటువంటి గ్రహం. ఎటువంటి సమస్య వచ్చినా కానీ దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేటట్టు చేసేటువంటి గ్రహం. మంచి మాటలు, వినయ విధేయతలు కలిగించే గ్రహం. బుధుని యొక్క గ్రహస్థితి బాగుగా ఉంటే అనేక రకాలుగా అభివృద్ధి అనేది కలిగిస్తూ ఉంటాడు. మంచి స్నేహితులను కలిగిస్తాడు. వ్యాపార సంస్థలలో ఎక్కువగా పనిచేసేవారుగా ఉంటారు. బ్యాంకు, ఫైనాన్స్ సంస్థల యందు పనిచేసేవారుగా ఉంటారు. బుధగ్రహం అనుకూలంగా లేనప్పుడు బంధువులతో కలహాలు, గొడవలు, ప్రతివారితో ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉండుట, కోపతాపాలు కలిగి దాంపత్య విరోధం కలిగి ఉంటారు. కావున బుధగ్రహం అనుకూలంగా ఉండి అధికమైన శుభ ఫలితాలు కలిగించాలంటే, మీ యొక్క వ్యాపారములో అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కుసుమ నూనెతో దీపారాధన చేసి దీపం ప్రమిదలో 2 లవంగాలు వేయండి. పూజ ముగిసిన తర్వాత పెసర్లు దానం చెయ్యాలి. తదుపరి జాతిపచ్చ రత్నాన్ని 3 క్యారెట్లుగా ఉన్న దానిని సేకరించుకొని దానిని వెండిలో గాని బంగారంలో గాని పొదిగించి దానికి పూజ చేసి బుధగ్రహానికి ప్రీతిగా 17,000 జపం బ్రాహ్మణులతో చేయించి 1 కిలో పెసర్లు, ఆకుపచ్చ రంగు వస్త్రం మరియు స్వయంపాకం దానం చేసి ఆ యొక్క ఉంగరాన్ని ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. కానీ ప్రతి బుధవారం మాంసాహార పదార్థాలు భుజించకూడదు. బుధవారం రోజు సాత్వికమైనటువంటి ఆహారమే తీసుకోవాలి. కావున మిథున రాశిలో ఉన్న 3 నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు చూద్దాం. మృగశిర నక్షత్రానికి ఆర్ద్ర, పుష్యమి, మఘ, ఉత్తర, చిత్ర, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, రోహిణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. వీరు కుజమహర్దశకు సంబంధించిన వారు. స్వర్ణపాదం, దేవగణం, మధ్యనాడి, సర్పవర్గు. మృగశిరలో 3-4 పాదాలకు చెందిన వారికి మిథున రాశి అవుతుంది. ఈ యొక్క నక్షత్రం వారు ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చెయ్యాలి. మరియు పగడం అనేటువంటి రత్నాన్ని పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఆర్ద్ర నక్షత్రానికి పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్ర, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం,
ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి, మృగశిర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. వీరు రాహు మహర్దశకు సంబంధించిన వారు. వెండి పాదం, మనుష్యగణం, ఆదినాడి, శునకవర్గు, మిథున రాశికి సంబంధించిన వారు. ఆర్ద్ర నక్షత్రం వారు ప్రతి శనివారం రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు గోమేధికం అనేటువంటి రత్నాన్ని పూజ చేసి ధరించాలి. అధికమైన శుభ ఫలితాలు కలగగలవు. పునర్వసు నక్షత్రానికి పుష్యమి, మఘ, ఉత్తర, చిత్ర, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, ఆర్ద్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. వీరు గురు మహర్దశకు సంబంధించిన వారు. వెండి పాదం, దేవగణం, ఆదినాడి, శునకవర్గు ఈ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కలిగిన వారికి మిథున రాశి అవుతుంది. ఈ యొక్క నక్షత్రం వారు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చెయ్యాలి. మరియు కనకపుష్యరాగం అనే రత్నాన్ని పూజించి ధరించాలి. కావున ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూలై, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, జనవరి ఈ యొక్క నెలలు అనుకూలమైన ఫలితాలు కలుగజేస్తాయి. మరియు ఏ నెలలోనైనా 2, 4, 5, 6, 8, 9, 11, 13, 15, 18, 22, 24, 26 ఈ యొక్క తేదీలు మంచి ఫలితాలను కలుగజేస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం, ఖర్చు, రాజపూజ్యం, అవమానం, గ్రహచార గోచారాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం వీరికి గురువు మే 8 వరకు 12వ ఇంట, తదుపరి సెప్టెంబర్ 27 వరకు 2వ ఇంట, డిసెంబర్ 27 వరకు 3వ ఇంట, తిరిగి 2వ ఇంట సంచారం చేయగలరు. గురువు యొక్క గ్రహచార స్థితి వలన గురువు మే 8 వరకు 12వ ఇంట సంచారం కావున మే 8 వరకు అధికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు. ఆటంకాలు, ఆపదలు, గండాలు, వ్యతిరేకమైన పనులు కాగలవు. ఒక్కొక్కసారి బంధువులతో, మిత్రులతో, కుటుంబంతో గొడవలు కలగగలవు. పరిష్కారం చేసుకోలేని సమస్యలు కలిగి మిమ్ములను బాధిస్తూ ఉంటాయి. 12వ స్థానంలో ఉన్న గురువు అధికంగా ధనం ఖర్చు చేయిస్తూ ఉంటాడు. శారీరకంగా ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటాడు. జ్వరం, కోపం, తాపాలు కలిగి ఉంటాయి. మరి కావున గురువారం రోజు గురుగ్రహానికి పంచామృతములతో, పళ్ళ రసాలతో అభిషేకం చేయించి శనగలతో అర్చన చేసి ఉడకబెట్టిన శనగలు నైవేద్యం పెట్టి 1 కిలో శనగలు, పసుపు రంగు వస్త్రం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. ఈ విధంగా 3 గురువారాలు చేసిన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సెప్టెంబర్ 27 వరకు 2వ స్థానంలో సంచారం కావున అధికమైనటువంటి ఒక ధన లాభం కలగగలదు. ఎటువంటి సమస్యనైనా పరిష్కారం చేసుకోగలరు. మీరు మాట్లాడే ప్రతి మాట ఒక ఆణిముత్యంలాగా ఉండి ఇతరులకు మీ మీద గౌరవం కలిగేటట్టుగా చేస్తుంది. వ్యాపారం బాగా ఉంటుంది. ఫైనాన్స్ పరంగా లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. పాడి, పశు సంపద అభివృద్ధి చెంది ఉంటుంది. స్థిరాస్తులు కలగగల గ్రహచార స్థితి గలదు. దాంపత్య సుఖం ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు చేయడం, వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. అనేక రకాలుగా ఇటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు డిసెంబర్ 27 వరకు 3వ స్థానంలో గురువు సంచారం కావున మీ యొక్క వ్యాపారంలో అనుకోని విధంగా అధికమైనటువంటి లాభాలు కలిగి అవసరానికి ధన లాభం కలగగలదు. మిత్రులతో కలయిక, బంధువుల కలయిక మంచి ఫలితాలు అనగా మీ యొక్క వ్యాపారంలో మంచి సలహాలు ఇవ్వడం కానీ, మీకు సహాయంగా ఉండడం కానీ చేయగలరు. వ్యవసాయ రంగంలో వరి, ధాన్యం, పప్పు దినుసులు, నూనె, చెరుకు, మక్కలు ఇత్యాది వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటుంది. మరియు పత్తి, మిరప ఇత్యాది రంగం వారికి కొద్దిగా నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి. కావున ఈ యొక్క రంగం వారు 5 మంగళవారాలు కుజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు
మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. కనక పుష్యరాగం అనే రత్నాన్ని 3 క్యారెట్లుగా ఉన్నదానిని సేకరించుకొని దానిని వెండిలో పొదిగించి దానికి బలం కలగడానికి గురుగ్రహ జపం 16,000 జపం చేయించి 1600 మారులు మోదక సమిధలతో హవనం చేయించి 1 కిలో శనగలు 1 కిలో బెల్లం దానం చేసి 2 బ్రాహ్మణులకు భోజన సామగ్రి ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్న మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు శని ఏప్రిల్ 18 వరకు 10వ ఇంట, అక్టోబర్ 9 వరకు 11వ ఇంట, తదుపరి జనవరి 11 వరకు 10వ ఇంట, తదుపరి సంవత్సరం వరకు 11వ ఇంట సంచారం చేయగలడు. కావున ఏప్రిల్ 18 వరకు ప్రతి పనిలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. జీవన విధానంలో మార్పులు రాగలవు. కలహాలు ఏర్పడతాయి. 6, 8, 12వ నెంబర్ సంఖ్యలు గల వారితో కొద్దిగా విభేదాలు రాగలవు. పనియందు సోమరితనం ఎక్కువగా ఉంటుంది. మొండితనం అధికంగా ఉంటుంది. దాని వలన మీ నుంచి మీ యొక్క మంచితనం కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది. అధికమైనటువంటి ధనం ఖర్చు కాగలదు. కావున 3 శనివారాలు శనిగ్రహానికి పురోహితుల చేత అభిషేక పూజలు చేయించి బ్రాహ్మణులకు నల్ల నువ్వులు, నువ్వుల నూనె, బెల్లం దానం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్న మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. తదుపరి జనవరి 1 వరకు జీవన విధానం బాగా ఉంటుంది. ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. దాంపత్య సుఖం బాగుంటుంది. మీ యొక్క వ్యవహారంలో, వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలదు. మే నెల నుండి అక్టోబర్ నెల వరకు ఎదురులేని విధంగా ఉంటుంది. గ్రహస్థితి కలదు. ఏ గ్రహంలో ఉన్నా కానీ, ఏ రంగంలో ఉన్నా కానీ, ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది సాధించగలరు. నవంబర్, డిసెంబర్ నెలలు రాహువు 10వ ఇంట, కేతువు 4వ ఇంట సంచారం చేయగలడు. కావున ఈ యొక్క నెలలలో గ్రహచార గోచార స్థితిలో ఎక్కువగా గ్రహ బాధలు, అనారోగ్య బాధలు, వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది. ప్రతి వారితో తగాదాలు, అవమానాలు ఏర్పడగలవు. ఏదైనా పని చేద్దామనుకున్నా ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి ఆ యొక్క పని ఆగిపోతుంది. విపరీతంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. వ్యాపారంలో వ్యతిరేకమైనటువంటి పనులు కావడం, భూ తగాదాల విషయంలో గొడవలు జరగడం, బంధువులతో కానీ మిత్రులతో కానీ కలహాలు ఏర్పడడం, దాని వలన మనశ్శాంతి లేకుండా ఉండటం, మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అనుకూలమైన ఫలితాలు లేక, ఆర్థికంగా అభివృద్ధి లేక ఇబ్బందులకు గురి కాగలరు. కావున 3 శనివారాలు రాహు మరియు కేతు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి మినుములు, ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. అనేక రకాలైన మంచి ఫలితాలు కలిగి వ్యవసాయం, వాణిజ్యం ఇత్యాది రంగం వారికి, విద్యా వైద్య రంగం వారికి, స్టీలు ఇత్తడి వ్యాపారం రంగం వారికి, తోలు కోళ్ల పరిశ్రమ వారికి కొద్దిగా ఇబ్బందులు కలిగి వ్యాపారంలో నష్టాలు అనేటివి రాగలవు. కావున ఈ యొక్క రంగం వారు ప్రతి శనివారం శనిగ్రహానికి, రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి వాటికి తగిన జపాలు అనగా శనిగ్రహానికి 19,000 జపం, రాహువుకు 18,000 జపం చేయించి నల్ల నువ్వులు, మినుములు దానం చేయాలి. మరియు నల్ల ఉమ్మెంత, ఉత్తరేణి, జమ్మి, మోదిగ సమిధలతో నల్ల నువ్వులు మరియు మినుములతో హోమం చేసి 1 కిలో నువ్వులు మరియు కిలో మినుములు దానం చెయ్యాలి. మీరు చేస్తున్నటువంటి పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా సంతోషంగా ఉండగలరు. మరియు కంప్యూటర్, ఎలక్ట్రికల్, విద్యుత్తు, మోటారు డ్రైవింగ్ రంగం వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి. కూరగాయలు వ్యాపారాల వారికి కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు గ్రహస్థితి ఇలాగా ఉంటుంది. ప్రతిరోజు చేసుకునేటువంటి చిరు వ్యాపారులకు మామూలు ఆదాయం కలగగలదు. ఉన్నతమైన చదువులు చదివే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. కావున బాగా శ్రమ పడితే కానీ పరీక్షలలో విజయం అనేది సాధించడం కష్టమవుతుంది. కావున విద్యార్థులు ప్రతిరోజు చదువు యందు శ్రద్ధ తీసుకుంటే కానీ చదువులో రాణించగలరు. కావున విద్యార్థులు ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చెయ్యాలి. మీ తోటి వారికి అవసరమైన పుస్తకాలు కొనివ్వండి. దాని వలన
చదువులో మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మీరు చేసేటువంటి యొక్క పనిలో ఎక్కువగా ఆటంకాలు కలిగి ఉన్నాయి కాబట్టి అత్యంత నిదానముతో ఎవ్వరి విషయంలో కానీ తల దూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. మీరు ఇంట్లో ఉన్నా కానీ అపవాదులు మిమ్ములను వెతుక్కుంటూ వచ్చేటువంటి గ్రహస్థితి కలదు. మిమ్ములను అవమానించేటువంటి విధంగా గ్రహస్థితి ఉంటుంది. కావున తగు జాగ్రత్తగా ఉండాలి. అందరితో కలిసిమెలిసి ఉంటూ మీ పని మీరు సాధించుకుంటూ ఉండాలి. మరియు షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన కొద్దిపాటి నష్టాలు అనేటివి కలగగలవు. కావున ఈ యొక్క రంగం వారు ప్రతి మంగళవారం, బుధవారం కాలభైరవ పూజను జరిపించాలి. మంచి గుమ్మడికాయ, ఆవు నెయ్యి, బెల్లం దానం చేయడం వలన మీ యొక్క వ్యాపారములు మంచి లాభాలు కలగగలవు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలగాలంటే రవిగ్రహానికి మరియు బుధునికి ప్రతి ఆదివారం అభిషేక పూజలు జరిపించి గోధుమలు, పెసర్లు దానం చేసిన ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి, అక్కడ నివసించే వారికి అక్కడి గ్రహచార ఫలముల చేత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నెలలు అనుకూలముగా గ్రహస్థితి లేదు. కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని రవి గ్రహానికి, బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఈ యొక్క 2 గ్రహాలకు జపాలు చేసి నువ్వులు, ఉలువలు ప్రతిదీ 1 కేజీ చొప్పున దానం చెయ్యాలి. మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు ఈ యొక్క రాశి వారందరూ ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు జపం చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతూ ఉంటాయి. బుధగ్రహ నమస్తుభ్యం సర్వకార్య కరోభవ, శత్రుపీడ నివారాయ మిత్రవృద్ధిం కరోభవ, దృష్టిదోష నివారాయ రుణబాధ నివారణం, ఆయురారోగ్య వృద్ధించ బుధం తం ప్రణమామ్యహం అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయుట వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు ఆదివారం రోజు పగలు 12 గంటలకు నల్ల ఉమ్మెంత వేరును సేకరించుకొని దానిని శుభ్రంగా కడిగి గంధం, పసుపు, కుంకుమ అలంకారం చేసి పూజించి ఆ యొక్క వేరును తావీజులో పెట్టి ఎర్రని దారంతో కట్టి మెడలో గాని ధరించినట్లయితే అనేక రకాలుగా శుభ ఫలితాలు కలగగలవు. మరియు 11 రోజులు దుర్గాదేవి పూజను జరిపించాలి. 5 మంగళవారాలు గుమ్మడికాయను, బియ్యం, ఆకుకూరలు, కూరగాయలు, బెల్లం, ఆవు నెయ్యి ఇత్యాది వస్తువులు దానం చేయడం వలన అనేక రకాలైన శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.